హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వరలక్ష్మి వ్రతానికి మనము చేసుకునే ప్రసాదాల్లో పులిహోరకి ఎంతో విశేషత ఉంది. ఈ పులిహోరని ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే మీ ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. నేను రైస్ 2 కప్స్ తీసుకున్నాను. ఈ 2 కప్స్ రైస్లో వాటర్ వేసేసి 2 టైమ్స్ని వాష్ చేసుకోవాలి. నేను ఈ రైస్ కడిగేసిన వాటర్ని ప్లాంట్స్కి యూజ్ చేస్తానండి. ప్లాంట్స్కి పోస్తాను. ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉంటాయి, షైనీగా కూడా ఉంటాయి. ఇప్పుడు 3 కప్పులు నీళ్లు వేసేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు రైస్ని కుక్ చేసుకోవాలి. రైస్ పొడి పొడిగా ఉంటుంది, ఇలా ట్రై చేయండి. ఇప్పుడు చింతపండు 100 గ్రామ్స్ అండి. పులుపు ఎక్కువ ఉన్నట్లయితే చింతపండు 75 గ్రామ్స్ తీసుకోండి. వాటర్ వేసేసి వాష్ చేసుకున్నాను. వాష్ చేసిన తర్వాత 1 కప్పు వేడి నీళ్ళు వేసుకోవాలి. ఇలా క్రష్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకుందాం. 15 మినిట్స్ తర్వాత ఈ చింతపండు పులుసు బాగా నానిపోతుంది. ఎక్కువ మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పీచంతా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న చింతపండుని కూడా ఒక సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ కుక్ అయిపోయిందండి. రైస్ని వేడి మీద నార్మల్ స్టీల్ గంటెతో కదిలించొద్దు. మీ దగ్గర సిలికాన్ది గరిటె ఉంటే దాంతో మూవ్ చేయండి. అన్నము పొడి పొడిగా ఉంటుంది, స్టిక్ అవ్వకుండా ఉంటుంది. స్టీల్ గంటెతో ఒకేసారి తిప్పేస్తే ముద్దైపోతుంది. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం. 1/4 కప్పు నూనె వేసుకోవాలి. అందులో 1/4 కప్పు వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు 15. వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించండి. వీటిని తీసేసి ఒక బౌల్లోకి వేసుకుని ఇదే ఆయిల్లో పులిహోరకి తాలింపు వేసేసుకున్నాం. 2 టీ స్పూన్ల ఆవాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు. శనగపప్పు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి 7, పచ్చిమిర్చి 6. పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. పసుపు 1.5 స్పూను, అల్లం తురుము 1 టీ స్పూను. అల్లం తురుముని లో ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేయండి 2 మినిట్స్ టైం. అందులోనే మనం గుజ్జు తీసేసుకున్నాం కదండి చింతపండు, అది కూడా వేసేసి 2.5 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ చింతపండు పులుసుని ఉడికించినట్లయితే చిక్కబడిపోతుంది. ఇది దగ్గర పడే టైంలో కరివేపాకు 5 రెమ్మలు, ఈ 5 రెమ్మల్ని తీసేసుకొని వేసుకోండి. పులిహోరలో మెయిన్ కరివేపాకు చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈ కరివేపాకుని వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించేసుకొని చింతపండు పులుసు గట్టిపడిన వెంటనే గ్యాస్ని ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు చల్లారిపోయిన రైస్లోకి ఈ పోపు అంతా వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 2 గుప్పెళ్ళ సన్నగా తరిగిన కొత్తిమీర, వేయించుకున్న వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, వీటిని కూడా వేసేసి పులిహోరని కలిపేసుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా ఉందండి. మీరు సేమ్ పక్కా కొలతలతో ఫాలో అవ్వండి. రెసిపీని చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.